నార్మల్‌గా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు రైస్ తినకూడదు, చపాతీ తినాలని చెప్తుంటారు గదా! హ్మ్. అసలు రైస్ ముట్టకూడదంటారా? ఇది గూడా ఇది అపోహ మాత్రమే. హ్మ్. సో, రైస్ తినకూడదని మనం ఎక్కడా ఉండదు. ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే మనం రైస్ తినొచ్చు. బట్ ఏంటంటే, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి స్టమక్ అనేది ఎక్కువ హార్డ్ ఫుడ్‌ని యాక్సెప్ట్ చేయదు. అంటే అది చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఈవెన్ మనము ఈ మజ్జిగ రసం లాంటివి రైస్‌తో కలిపి తినొచ్చు. ఈ రైస్‌తో పాటు మనం జస్ట్ లైట్ ఫుడ్ లైట్ కర్డ్ రైస్ లాంటివి కూడా మనం తినొచ్చు. అంతేగాని రైస్‌కి మనకి ఫీవర్‌కి అనేది సంబంధం లేదు. ఓకే. చాలా మందికి ఫీవర్ వచ్చే ముందు సిమ్టమ్స్ కోల్డ్ అయినా అవుతుంది. లేకపోతే సివియర్ హెడ్‌ఏక్ వస్తుంది. అసలు హ్మ్. ఫీవర్ వచ్చే ముందు హెడ్‌ఏక్ ఎందుకొస్తుంది? సో, యూజువల్‌గా ఈ ఫీవర్ వచ్చే ముందు హెడేక్ రావటం మనం కామన్‌గా ఈ వైరల్ ఫీవర్స్‌లోనే చూస్తాం. అంటే ఎస్పెషల్లీ ఫ్లూ కానీ, ఈ డెంగ్యూ కానీ వీటిలో ఏంటంటే ఈ సివియర్‌గా టెంపరేచర్ బాగా హైగా ఎక్కువైపోయి అది వాళ్ళకి హెడేక్‌గా మారుతుంది. అంతే తప్ప ఇది ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్‌కి పాకటం ఇలాంటివైతే ఏమీ ఉండదు. సో, ఎప్పుడైతే ఈ 2, 3 డేస్‌లో ఈ వైరల్ ఫీవర్స్ యూజువల్‌గా టెంపరేచర్ తగ్గిపోయిన తర్వాత హెడేక్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఓకే. నార్మల్‌గా ఈ జనరేషన్‌లో జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్తున్నారు. జంక్ ఫుడ్ తినకుండా ఓన్లీ హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా చాలామంది ఎనర్జీ లేక వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకలా అవుతుంది? సో, ఈ మధ్య కాలంలో మనకి చాలామంది అందులో యంగ్ జనరేషన్స్ వాళ్ళు ఈ ఫెటిగ్ అంటే బాగా నీరసం రావటం, కళ్ళు తిరగటం, ఈ కాళ్ళ నొప్పులు, ఈ బాడీ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటారు. సో, వీళ్ళకేంటంటే ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా సరే వీళ్ళకి ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. అంటే మనకి న్యూట్రిషియస్ ఫుడ్. సో, ఇప్పుడు ఈ కామన్‌గా మనము ఈ బాడీ పెయిన్స్‌కి వాటికి రీజన్ చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో ఈ వైటమిన్ బి12, వైటమిన్ డి అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. సో, ఈ వైటమిన్ బి12 అనేది మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్‌లోనే దొరుకుతుంది ఇది. బట్ ఈవెన్ వెజిటేరియన్‌లో కూడా కొన్ని ఫుడ్స్ తినటం వల్ల కూడా ఈ బి12 డెఫిషియన్సీని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అంటే ఈ బి12 రిచ్ ఫుడ్స్ వెజిటేరియన్‌లో ఎలా ఉంటుందంటే ఈ సోయా ప్రొడక్ట్స్ అంటే సోయా చంక్స్ తినటం, తర్వాత టోఫు, ఈ సోయా బీన్స్ అలాంటివి తినటం వల్ల గానీ, ఈ మష్రూమ్స్‌లో కూడా కొంతవరకే వైటమిన్ బి12 అనేది బానే ఉంటుంది. సో, ఇలాంటివి తినటం వల్ల వెజిటేరియన్స్ ఈ బి12 డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయొచ్చు. అదే నాన్ వెజిటేరియన్‌లో అయితే ఫిష్, ఎగ్స్, లివర్. సో, వీటిల్లో బాగా బి12 అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి ఫుడ్ కూడా మనం తినటం వల్ల కూడా ఈ బి12 డెఫిషియన్సీని మనం తగ్గించవచ్చు. ఇక విటమిన్ డికి మనకి ఓన్లీ న్యాచురల్ సోర్స్ అనేది మనకి సన్‌లైట్ మాత్రమే. సో, మార్నింగ్ మనము అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం బిఫోర్ 9 సన్ కింద ఎక్స్‌పోజ్ అవ్వటం అలా చేయగలిగితే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. బట్ ఎవరైతే ఇలాంటివి పాటించలేకపోతారో అంటే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకపోవటం ఇలాంటివి చేయలేకపోతారో వాళ్ళు అట్‌లీస్ట్ ఈ వైటమిన్ డి సప్లిమెంట్స్ అయినా తీసుకోవాలి.